సో ఏ ఫుడ్ తింటే మనకి గ్యాస్ ప్రాబ్లమ్ అండ్ అసిడిటీ అనేది వస్తుంది ఆర్ ఏ ఫుడ్ తింటే కాన్స్టిపేషన్ అనేది వస్తుందో చెప్తాను. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సాహిత్య వీరవల్లి, ఏఆర్సి హాస్పిటల్స్ నెల్లూరు బ్రాంచ్లో ఫర్టిలిటీ కన్సల్టెంట్. అసిడిటీ అనేది కామన్గా మన ఫుడ్ పైప్ అంటే ఈసోఫేగస్లో ఎక్కువసేపు ఫుడ్ ఉన్నా కానీ లోవర్ ఈసోఫేజల్ స్ఫింక్టర్ అంటారు. అది ఈ ఈసోఫేగస్కి స్టమక్కి కనెక్షన్ అనమాట. సో అది రిలాక్స్ అయ్యి లూజ్ అయినా కానీ, లేదంటే యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు, కింద నుంచి యాసిడ్ పైకి రావడం, వీటి వల్ల మనకి అసిడిటీ అనేది వస్తుంటుంది. సో ఇప్పుడు కొన్ని ఫుడ్స్, కొన్ని ఏమో మనకి ఈ స్ఫింక్టర్ ప్రూవ్ చేస్తుంది, కొన్ని యాసిడిటీని పెంచుతుంది. ఇవి ఏంటో నేను డిస్కస్ చేస్తాను. సిట్రస్ ఫ్రూట్స్, కొంతమందికి సిట్రస్ ఫ్రూట్స్ తినడం వల్ల హై అసిడిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఉంటాయి లైక్ కోలా, పెప్సీ ఇట్లాంటివి, ఇవి లోవర్ ఈసోఫేజల్ స్ఫింక్టర్ని రిలాక్స్ చేస్తుంది. అలాగే ఆల్కహాల్, చాక్లెట్ ఇలాంటివి మన యాసిడ్ రిఫ్లెక్స్ అనేది పెంచుతుంది, అంటే కింద నుంచి పైకి రావటం. ఇప్పుడు రెడ్ మీట్ కానీ లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ షుగర్స్, ఇవన్నీ కూడా డైజెషన్ అనేది డిలే చేస్తుంది. కాబట్టి ఫుడ్ పైప్లో ఫుడ్ ఎక్కువసేపు ఉంటుంది. కాఫీ కూడా లోవర్ ఈసోఫేజల్ స్ఫింక్టర్ని రిలాక్స్ చేస్తుంది. అలాగే స్పైసీ ఫుడ్, ఈ స్పైసీ ఫుడ్లో ఉండే స్పైసెస్ వల్ల మన పొట్టలో ఉన్న లైనింగ్ని ఇరిటేట్ చేసి యాసిడ్ అనేది పెంచుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిపేషన్ అంటే హార్డ్ మోషన్ పాస్ అవ్వడం కానీ, లేదంటే మోషన్ డైలీ రాకపోవడాన్ని కాన్స్టిపేషన్, మలబద్ధకం అంటారు. సో మనకి మెయిన్గా వాటర్ కంటెంట్ అనేది మనం తీసుకున్న ఆహారంలో తక్కువ ఉంటే అప్పుడు మనకి మోషన్ అనేది గట్టిపడి పాస్ అవ్వడానికి ఫ్రీగా ఉండదు. అలాగే పీచు పదార్థాలు ఏం చేస్తుందంటే మోషన్కి బల్క్ అంటే ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవుతుంది. సో అది ఫ్రీగా బయటకి రావడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, లేదంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్ ఇవన్నీ చూసుకుంటే డైజెషన్ ప్రాసెస్ లేట్ అవుతుంది, కాబట్టి మనకి ఫ్రీ మోషన్ అనేది రాదు. అలాగే కొంతమందికి పాల పదార్థాలు పడవు, దీన్నే లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు. దీనివల్ల లోపల పొట్టలో ఆ పాలు అనేది అరక్కపోవడం వల్ల మనకి కడుపు ఉబ్బరంగా ఉండడం, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, ఇలాంటి సమస్యలు వస్తుంటాయి.